అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏంట్రా మీ తాత చూస్తే 60 ఏళ్ళకి అంత దిట్టంగా ఉన్నారు, నువ్వేంట్రా 30 ఏళ్ళకి ముసలోడైపోయావు అని మన చుట్టూ ఉండే జనాల నుండి తరచులని మాటలు వింటూ ఉంటాం. వీటన్నిటికి గల ప్రధానమైన కారణాలు 3: సరైన స్లీపింగ్ హ్యాబిట్స్ లేకపోవడం, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. సో దీనికోసం మా కూరవాళ్ళంతా ఫిక్స్ అయింది ఏంటంటే, ఆఫ్టర్ హ్యావింగ్ ఏ గుడ్ స్లీప్ పొద్దుగాలే లేచినామా, ఫ్రెష్ అప్ అయినామా, గ్రౌండ్కి పోయినామా అన్నట్టు ఉండాలి. ప్రతిరోజు మార్నింగ్ మా ఏరియా దగ్గరలో పెందుతు కాలేజ్ దగ్గర ఉన్న గ్రౌండ్ లో 5 కిలోమీటర్స్ జాగింగ్ చేస్తున్నాం. ఈ గ్రౌండ్ కి ఓల్డ్ ఏజ్ పర్సన్స్, ఉమెన్, యూత్ అండ్ చిన్నపిల్లలతో పాటు చాలా మంది వర్కౌట్స్ కోసం వస్తారు. జాగింగ్ లేదా వాకింగ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ ఎఫర్ట్స్ పెడతా ఉంటారు. వర్కౌట్ అయ్యాక కాలేజ్ గేట్ దగ్గర ఉన్న ఫుట్పాత్ మీద చింతలపూడి వారి న్యూట్రిన్ హెల్త్ ఫుడ్ అనే ఒక చిన్న స్టాల్ ఉంటుంది. ఇక్కడ ఐరన్ రిచ్ రాగి మాల్ట్, ప్రోటీన్ రిచ్ స్ప్రౌట్స్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ మరియు ప్రోటీన్, ఫైబర్, ఇంకా విటమిన్ B3, B6 అండ్ విటమిన్ E కూడా ఉండేలాగా పల్లి చెక్కి లాంటి హెల్దీ అండ్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ లభిస్తుంది. ఇది కేవలం ఫిట్నెస్ చేసే వాళ్ళు కాకుండా ఆ ఏరియా గుండా వెళ్లే చాలా మంది ఎంప్లాయీస్ కి, స్టూడెంట్స్, వేరియస్ వర్క్స్ కి వెళ్లే వాళ్ళు కూడా తీసుకుంటారు. ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ తిప్పుతూ కలర్డ్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వీటిని ఎంకరేజ్ చేయడం కాదు బ్రదర్. ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను, అలాగే ఇలాంటి ఆరోగ్యకరమైన న్యూట్రిషియస్ ఫుడ్ ను తీసుకోవాలి. ఎంతకాలం తిన్నాం, అలవాటు పడిపోయాం కదా బ్రదర్, సడన్ గా ఎలా మానేసుకుంటాం అనే ఆలోచన మీకు రావచ్చు. దెర్ ఇస్ ఎ ఫేమస్ సేయింగ్ బై బుద్ధ, నాట్ టూ మచ్, నాట్ టూ లిటిల్, మధ్య మార్గ. ఎక్స్ట్రీమిటీస్ ఎప్పుడు చూస్ చేసుకోకూడదు. బ్యాలెన్స్ ఇస్ ద కీ. అదే విధంగా బ్యాలెన్స్ యువర్ డైట్. మన గాంధీ తాత ఏం చెప్పారు? ఇట్ ఇస్ ద హెల్త్ దట్ ఈస్ రియల్ వెల్త్ అండ్ నాట్ ద పీసెస్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. స్లీప్ హెల్దీ, ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.